జై హింద్. ఈరోజు భారతీయులంతా కూడా కుల మత ప్రాంతాలకు అతీతం కూడా అంతా కూడా మన దేశం యొక్క ఘనతని చాటి చెప్తూ ఉన్నారు. మన ఆర్మీకి సెల్యూట్ చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు మోదీ అంటే బీజేపీ వ్యక్తి, ఆర్ఎస్ఎస్ వ్యక్తి అన్నటువంటి నోర్లు కూడా మూతపడ్డాయి. యుద్ధం వద్దు సొల్లు కొబ్బరి చెప్పినంత సైలెంట్ అయ్యారు. న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు నిజంగా మోదీ కారణ జన్ముడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మోదీ ఈ దేశం కోసమే పుట్టినటువంటి వాడు అంటున్నారు. కారణం, ఎన్ని రోజులుగా మనల్ని ఏ రకంగా వేధిస్తూ ఉన్నారో, టెర్రరిస్టులని ఓ పక్క ఇక వాళ్ళు వీళ్ళంటే హడావుడి చేస్తున్నారు ఈ పాకిస్తాన్ వాళ్ళని. ఒకే ఒక్క దెబ్బతో వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు. హిందువులా కాదని టెస్ట్ చేసి ఏకంగా మా భర్తలు చనిపోతే ఇక మేమేందుకు మమ్మల్ని కూడా చంపరాబాబు అంటే మేము ఆడవాళ్ళు చంపం, వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారు. ఇక మోడీ చెప్పాడు. సంతాప దినాలు 14 రోజులు సైలెంట్ అయ్యారు. ఇక ఆ తర్వాత నైట్కి నైట్ చెప్పి మరీ కొట్టారు. ఏమని? మేము అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము విజయం సాధించడానికి ట్రైన్డ్ అయ్యామని చెప్పి మిడ్ నైట్ వీడియో పెట్టినటువంటి కాసేపులో వెళ్ళి కొట్టారు. ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఇక్కడ మాక్ డ్రిల్ చేయాలి. బట్ దానికన్నా ముందు అక్కడ ఏకంగా ఇక్కడ మాక్ డ్రిల్, అక్కడ వచ్చేసి ఏకంగా అసలు డ్రిల్లే చేసేసారు. దీంతో పాకిస్తాన్ కకా వికలమైపోయింది. ఈరోజు మీకు చెప్పాల్సింది 3 గురించి, అఫ్ కోర్స్ 4, బట్ మన ఇండియా సంబంధించిన 3 అత్యంత కీలకం. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం. ఇది మనోహర్ పారికర్, మన గోవా మాజీ ముఖ్యమంత్రి అనే రక్షణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నానా రకాలుగా అడ్డు చెప్తూ ఉన్నారు. రష్యా నుంచి కొనుగోలు చేయదని చెప్పేసి అమెరికాలో హడావుడి చేస్తున్నారు. అయినా సరే కొనేది అన్నారు, తీసుకొచ్చారు. ఈరోజు పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లని, మిసైల్స్ని ఎన్నింటిలో కూడా గాలిని తొనకలు చేస్తుంది. సర్ఫేస్ టు ఎయిర్ అన్నమాట. ఇది వచ్చేసి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా పనితీరు కనబరిచింది. దాంతో పాకిస్తాన్ ఏమీ పీకలేకపోయింది. కాకపోతే బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని గ్రామాల మీద మాత్రం ఘోరంగా పాపం అమాయకులు చంపేస్తున్నారు. అరౌండ్ 20 మంది చనిపోయారు అంటున్నారు. మన జవాన్ కూడా ఒకళ్ళు చనిపోయి ఉన్నారు. ఇక హరోప్ అని చెప్పేసి ఓ రకంగా ఇది ఇజ్రాయెల్ వాళ్ళది. దీన్ని ఒక సూసైడ్ డ్రోన్ అంటారు. ఎంత దారుణం అంటే అది ఏదో విక్రమార్కుడు సినిమాలో చెప్తారు చూసారా? విక్రమార్కుడు మన టిల్లునేదో చెప్తాడు, అంటే బండికి తెలియకుండా డ్రాయర్ లాగా ఏదో చెప్తాడు. లైక్ ఆ వేలో అసలు అది వచ్చి దాడి చేసినప్పుడు నీకు తెలియదు, తీసి వెళ్ళిపోయింది నీ మేడగోడ. ఈ హరోప్ డ్రోన్స్ అన్నది ఎంత కీలకం. ఇజ్రాయెల్ నుంచి మనల్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. హై ఎండ్ అనమాట టెక్నాలజీ అది. సో అది పక్కన పెడదాం. మన ఇండియాకి సంబంధించి మనం మాట్లాడుతాం కదా. INS విక్రాంత్ ఈరోజు కరాచీ పోర్ట్ ధ్వంసమైందని కొంతమంది, ధ్వంసం కాలేదు కొంతమంది అన్నారు. బట్ నాకున్న సమాచారం మేరకు ఆల్మోస్ట్ కరాచీ మొత్తం కకా వికలమైపోతుంది. ఆల్మోస్ట్ కరాచీ పోర్ట్ అంతా కూడా ఆఫ్టర్ 1971 ఇదిగో మరల INS విక్రాంత్ లేపు అవతల పడేసింది. 1971లో బంగ్లాదేశ్కు సంబంధించేసి మనం వేసిన భిక్ష స్వాతంత్రం. బట్ ఈరోజు గజ్జి కుక్కల్లాగా, నీతి జాతి అనేటువంటి ఒక మూర్ఖు ముండా కొడుకుల్లాగా, సారీ కొంచెం బాధ వస్తుంది, కోపం వస్తుంది, తప్పట్లో కొన్ని పదాలు వాడక అంత వరస్ట్ వాళ్ళు దిగజారారు. మొన్నటగా మొన్న వాడు ఎవడేంటి అంటాడు, ఆ బంగ్లాదేశ్ సంబంధించిన వాడు ఎవడు అంటాడు, పాకిస్తాన్ మీదట ఇండియా కనుక యుద్ధం కనుక మొదలెడతానట మన ఆగ్నేయ రాష్ట్రాలను ఆక్యుపై చేస్తాడంట. ఎవడు అసలు వాడు? సారీ, ఈశాన్య రాష్ట్రాలు మన నార్త్ ఈస్ట్ కదా, సో అది ఈశాన్య కింద వస్తుంది. సో దాన్ని ఆక్యుపై చేస్తాడంట వాడు. సౌండ్ లేదు ఇప్పుడు వాడికి అసలు. ఎందుకు? పాకిస్తాన్ అన్నాడు కదా మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, ఏం చేస్తాం చూడండి, సింధు నది జలాలను ఆపుతారా, అందులో వచ్చేసి మీ రక్తం బారిద్ది. సౌండ్ లేదు, ఒక్కడ లేడు అసలు ఇప్పుడు. ఆ షహబాజ్ షరీఫ్ వాడు ఎక్కడున్నాడు తెలియదు, ఆ అసీం మునీర్ సైన్య వాడు ఎక్కడున్నాడు తెలియదు, అండ్ కొత్త సైన్యాధ్యక్షుడు వచ్చాడంట. సరే టాపిక్ డైవర్ట్ అవుతున్నా. సో INS విక్రాంత్ ఉంది కదా, ఇది 1971లో పాకిస్తాన్ కకా వికలం చేసి ఆ రోజు తూర్పు పాకిస్తాన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్కి మన వాళ్ళు స్వాతంత్రం వచ్చేలా చేశారు. స్వాతంత్రం మనం వేసిన భిక్ష వాళ్ళకి. ఓ రకంగా భారతదేశం అంతా కూడా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే, ఓ మూల పాకిస్తాన్ ఒక బాత్రూము, ఇంకో మూల బంగ్లాదేశ్ ఒక బాత్రూమ్. ఇది క్లారిటీగా ఉన్నా కరెక్ట్గా చెప్పే చూడండి. బంగ్లాదేశ్ ఒక బాత్రూమ్ ఒక పక్క, పాకిస్తాన్ ఒక బాత్రూమ్ ఒక పక్క, మధ్యలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా మనదన్నట్టు. మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, మాస్టర్ హాల్ కావచ్చు, ఏదైనా. సో అవి వాళ్ళ బతుకులు. సో ఇప్పుడు విషయం ఏంటి, ఆ రోజు బంగ్లాదేశ్ కోసం పోరాడినటువంటి INS విక్రాంత్ మరలా బ్యాక్. ఏ రకంగా వచ్చాడ్రా మాన్స్టర్ అన్నట్టు, వచ్చాడ్రా డాడీ అన్నట్టు, అయ్యో బాబో INS విక్రాంత్ అన్నట్టు. ఎందుకంటే ఏకంగా ఫైటర్ జెట్లు క్యారీ చేస్తుంది,
అండ్ నేవీకి సంబంధించి అత్యంత కీలకమైంది. సో అరేబియా సముద్రంలో మోహరించారు. పాకిస్తాన్ అల్లల్లాడిపోతా ఉంది. అసలు పాకిస్తాన్లో ఎవరున్నారు ఏంటంటే ఎవరు కనిపించట్లేదు. ఎందుకంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఆల్రెడీ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బలూచిస్తాన్ వాళ్ళు ఎప్పటి నుంచో స్వాతంత్ర కాలాన్ని అడుగుతా ఉన్నారు. సో ఇప్పుడు బలూచిస్తాన్ కూడా సెపరేట్ దేశం కాబోతుంది. 1971లో బంగ్లాదేశ్ ఒక దేశం ఆవిర్భవించింది. ఇప్పుడు బలూచిస్తాన్ ఒక దేశం ఆవిర్భవించబోతోంది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ తుడిచిపెట్టుకోబోతుంది, అందులో నో డౌట్. సో INS విక్రాంత్ చెప్పాను, అండ్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి చెప్పినాను. నెక్స్ట్ రఫేల్. ఈ రఫేల్ యుద్ధమానాలకు సంబంధించి నానా హడావుడి చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఈవెన్ పార్లమెంట్ డిస్కషన్లో అది ఇదని చెప్పేసి, బట్ అవినీతి ఏం జరగలేదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. సో ఈ రఫేల్ యుద్ధమానాలు ఇప్పుడు ఏ రకంగా అంటే చెడుగుడు ఆడుకుంటూ ఉన్నాయి. దేని పాకిస్తాన్ అయితే ఎక్కడికక్కడ ఏ అవతల పడేసినాయి. ఉగ్రవాద శిబిరాలేంటి, వీళ్ళు వచ్చే సైనిక స్థావరాలేంటి, లేపి అవతల పడేసినాయి. ఇందాక హరబ్ డ్రోన్స్ అన్న చూసారా ఇజ్రాయెల్, ఇక వాళ్ళవైతే నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటంటే క్లారిటీ కనుక దొరికితే చాలు నిన్ను లేపి అవతల పడేయచ్చు అనమాట. జస్ట్ ఈ 3 మనవి అండ్ ఈ హరబ్ డ్రోన్ ఇజ్రాయెల్వి, ఈ అన్నిటితో పాటు మన వాళ్ళు వచ్చేసి ఎక్కడికక్కడ పకడ్బందీగా ఈ పాకిస్తాన్ అష్ట దిగ్బంధనం చేశారు. ఏ రకంగా ఈరోజు పాకిస్తాన్కి సంబంధించిన ఏంటి మినిస్ట్రీ కానీ రిమైనింగ్ వాళ్ళంతా కూడా అంతర్జాతీయ దేశాలు బాబు అని అడుక్కుంటా ఉన్నారు. అయ్యా మాకు ఇంత ముద్ద పెట్టండి, అయ్యా మాకు వచ్చేసి ఏమైనా సాయం చేయండి అంటూ. ఎందుకంటే అంత దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి దుర్భిక్షమా దాన్ని ఏం చెప్పాలా మీరే చెప్పండి. ఎందుకంటే అక్కడ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ ఎటు వెళ్ళట్లా, ఇంపోర్ట్స్ అంటే డబ్బులు లేవు. ఉన్న డబ్బులతో వచ్చేసి చైనా వాడి దగ్గర నుంచి ఆయుధాలు కొన్నాడు. ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చైనా వాడిది ఏం పని చేయట్లా. ఈరోజు ఎంత కామెడీ అంటే ఏకంగా సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. మన భారతదేశం ముందు వెళ్తున్నాడు గన్ను పట్టుకొని, వెనక నుంచి పాకిస్తాన్ గన్ను పట్టుకొని వస్తున్నాడు. ఇక మనోళ్ళు ఇటు తిరిగి తిరగగానే గ్యాప్ కూడా ఇవ్వకుండా కాల్చేడు పాకిస్తాడు. ఆ పాకిస్తాన్ కాల్చిన కాల్చుడికి వచ్చేసి అందులో తోట వచ్చి జస్ట్ మన ముక్కు మీద టచ్ చేసింది అంతే, ఏం చేయలే. అంటే జస్ట్ దాన్ని ఏమంటారంటే ఓ దెబ్బ లాంటిది, ఏంటి నన్ను కొడతామని చెప్పేసి మనోడు గన్ను కాల్చాడు. పాకిస్తాన్ ముక్కలు అయిపోయింది. అంటే చైనా వాడికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నమ్ముకొని పాకిస్తాన్ వాడు చెలరేగిపోయాడు. బట్ మన యొక్క డ్రోన్స్ కానీ మిస్సైల్స్ కానీ ఏమీ ఆపలేకపోయాడు. పాకిస్తాన్ మాత్రం అల్లల్లాడిపోతా ఉంది. సో ఓ రకంగా ఈ యుద్ధంలో ఈ ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఈ ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్ వాడు పరుగు పోయింది ఎంతో కానీ అంతకు మించి 100 చైనాడు పరుగు పోయింది. ఏ రకంగా అంటే మన కరోనా సమయంలో కూడా వ్యాక్సిన్ మేము ఇస్తున్నారా బాబు అని హడావుడి చేశాడు. ఒరే నీ వ్యాక్సిన్ దెబ్బగా ఇంకా కేసులు పెరిగినారా బాబు అని చెప్పేసి వద్దులని రిటర్న్ పంపించారు. అలా ఇప్పుడు చైనా వాడి దగ్గర నుంచి ఏ దేశాలు అయితే ఒకవేళ వెపన్స్ కానీ కొంటూ ఉంటే వాళ్ళంతా కూడా ఇప్పుడు పక్కన పెట్టేశారు. చైనా వాడిది ఎలా ఉంటుందంటే వాడు డొమెస్టిక్గా ఇంటర్నల్గా వచ్చేసి వాడు బెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తాడు, బెస్ట్ అవేలో డ్యాములు కట్టుకుంటాడు, బ్రిడ్జిలు కట్టుకుంటాడు, ఈవెన్ వాటర్ సిస్టమ్ కూడా వాడు గట్టిగా ఉంటుంది వాడిది. బట్ మిగతాలకి ఇస్తున్నారు అన్నప్పుడు మాత్రం వాడి పడేసినవో లేదంటే ట్రయల్ పీసులో లేదంటే డమ్మీ పీసులో అవి ఇస్తా ఉంటాడు. ఇప్పుడు పాకిస్తాన్ మొఖాన్ని కూడా అటువంటిదే కొట్టాడు. దాంతో పాకిస్తాన్ వచ్చేసి ఏం చేయాలంటే పాలుబాట్ల ఉన్న 1000 కోట్లు పెట్టేసి ఈ చైనా వాడి డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఆయుధాలు కావచ్చు కొనుగోలు చేశారు. అవన్నీ తుస్సు డమాలు ఏవి అవ్వట్లా. ఇక మన ఇండియాకి సంబంధించి అమెరికా వాడు నేను సాయం చేస్తాను అంటే ఏం పర్లేదు తమ్ముడు నువ్వు పక్కనుండు. అమెరికా అన్నప్పుడు అన్న అంటా ఉంటారు. అంత అన్నా కాదమ్మా నువ్వు తమ్ముడేనమ్మా పక్కనుండమ్మా అని చెప్పేసి మన మోడీ చెప్పేశాడు. మీకు బాగా గుర్తుంటే అమెరికాలో మన 2024 ఎన్నికలు జరిగాయి కదా, దానికి ముందు కూడా సమ్ ఇంటర్వ్యూస్లో ట్రంప్ చెప్పున్నాడు గతంలో ఈ పుల్వామా దాడి జరుగుతున్న మూమెంట్ రిమైండ్ మరికొన్ని సందర్భాలలో మేము ఏంటి సాయం చేయమని చెప్పేసి అన్నాము, లేదు నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. మోడీ వచ్చేసి అంత స్ట్రాంగ్గా ఉంటాడు అన్నాడు. అదే ఈరోజు మరలా అమెరికా వచ్చేసి ఇదిగో పాకిస్తాను ఇండియా మీ 2 దేశాలు కూడా పక్కనే ఉంటాయి, మేము సాయం చేస్తాం రండి చర్చలు కన్నారు. చర్చలో ఏమిలో నువ్వు పక్క నుండి తమ్ముడు మేము చూసుకుంటాం అని చెప్పేసి పాకిస్తాన్ లేపు అవతల పడేశారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి వీళ్ళకి రావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ రాకుండా ఆపేశారు. ఈ మిగతా దేశాలన్నీ కూడా ఈరోజు పాకిస్తాన్ తూ అని వస్తూ ఉన్నాయి. ఈవెన్ బ్రిటన్ కానీ అమెరికా కానీ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అంతా కానీ ఆ దేశంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మొత్తం ఏమంటున్నారు, ఈరోజు టెర్రరిస్టులతో భారత్ మీద దాడి చేసి హిందువులా కాదని చెక్ చేసి చంపేసి వెళ్ళి మోడీకి చెప్పుకోండి అన్నారంటే మరి ఆత్మరక్షణ కోసం పోరాడకపోతే ఎట్లా, అదే ఈరోజు భారత్ చేసిందని చెప్పేసి అన్నారు. సో క్లియర్ ఏంటి క్లియర్, పాకిస్తాన్ వచ్చేసి మొత్తం ఆల్ క్లియర్, మొత్తం కూడా వాషౌట్, చివరికి బలిచూస్తున్న కొత్త దేశం ఏర్పడింది. అండ్ ఐఎమ్ షూర్ ఈ రోజు ఈవినింగ్ లోపు మరిన్ని అప్డేట్స్తో మరలా మీ ముందుకు వస్తాను.